మన థర్డ్ లెసన్ యాసిడ్స్ బేసిస్ సాల్ట్స్ కి సంబంధించి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ బేసిక్ యాక్టివిటీస్ చూద్దాం. దాంట్లో భాగంగా మీకు ప్రీవియస్ నాలెడ్జ్ లో 7th లో ఆల్రెడీ మీకు కొంత దీని మీద నాలెడ్జ్ ఉంది కదా. సో ఆ నాలెడ్జ్ ఒకసారి రీకాల్ చేసుకుంటూ దానికి యాక్టివిటీస్ కూడా చూద్దాం. ఏమా ఒక్కసారి ఇవి చూడండి. యాసిడ్ బేసిస్ సాల్ట్స్ లో యాసిడ్ యొక్క బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. టేస్ట్ టు సోర్, టేస్ట్ కి మనకి పుల్లగా ఉండేవన్నీ కూడా మనకి ఏమవుతున్నాయి, యాసిడ్. సో బేసిక్ ఎగ్జాంపుల్స్ అంటే ఇక్కడ లెమన్ చెప్పాం, టామరిన్ చెప్పుకున్నాం, సో తర్వాత ఆమ్లా, వేరియస్ ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా యాసిడ్స్ అనగానే మనం నోట్లో పెట్టుకుని చూడవస్తే ఏమవుతుంది, పుల్లగా ఉంటాయి. కానీ ప్రతిదీ వేసి చూసుకోలేం కదా. ఒక్కొక్కటైనా వేసుకుని అనుకోండి, ఒకవేళ అది చాలా స్ట్రాంగ్ యాసిడ్ అనుకోండి, మనకి హార్మ్ఫుల్ అవుతుంది కదా. సో ఇంటెస్టైన్ కూడా ఒక్కొక్కసారి బర్న్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ప్రతిదీ కూడా టేస్ట్ చేసే చెప్పలేం. సో మనం విజిబుల్ గా చూడడానికి కొన్ని టెస్ట్లు ఉన్నాయి. అందులో బేసిక్ ఏంటి అంటే మనకి న్యాచురల్ ఇండికేటర్స్ అని చెప్పి లైకెన్ అనే ఒక ప్లాంట్ నుంచి తీసుకొచ్చిన దాని నుంచి తీసుకున్న లిట్మస్ అనే పేపర్ నుంచి మనం బేసిక్ టెస్ట్ చేస్తాం విజిబుల్ గా. టేస్ట్ లెస్, మనం టేస్ట్ చూడకుండానే మనం అది యాసిడా బేసా చెప్పొచ్చు. సో దాంట్లో భాగంగా లిట్మస్ లో మనకి 2 ఇండికేటర్స్ గా చూపిస్తాం. అవి మన దగ్గర ఉన్నాయి. ఒకటి బ్లూ లిట్మస్ పేపర్, ఇక్కడ బ్లూ పేపర్ ఉంది. సో ఇంకొకటి రెడ్ లిట్మస్, ఇక్కడ రెడ్ పేపర్. ఇవి మనం అక్కడ ఉన్న జ్యూస్ లో కానీ లేకపోతే సాల్ట్ లోపల ఉన్నా సరే దాన్ని సొల్యూషన్ గా తయారు చేసి దాంట్లో దీన్ని డిప్ చేస్తే కలర్ చేంజ్ బట్టి మనం చెప్పచ్చు. ఉదాహరణకి లెమన్ ఉంది, లెమన్ ఆల్రెడీ మనకి ఒక జ్యూస్ లా తయారు చేసుకున్నాం అంటే దాంట్లోకి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే pH పేపర్ పెడతాం. ఏ pH పేపర్ ఎలా టర్న్ అవుతుందో తెలియాలి. ఫస్ట్ వన్, లిట్మస్ లో బ్లూ లిట్మస్ టర్న్స్ టు రెడ్. When we dip to red litmus, it gives no change, no color change, right? So blue litmus మాత్రమే రెడ్ గా మారుతుంది. రెడ్ ఆల్రెడీ is red, so there is no change. Second one, ఈ కేసు చూద్దాము. సో ఇవి pH పేపర్ తో కూడా చూద్దాము. నెక్స్ట్ వన్, ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ కూడా ల్యాబ్ యాక్టివిటీగా చేసి చూద్దాం. ఏమన్నాం, when acids reacts with metals, it produces hydrogen gas and metal chloride. యాసిడ్స్ మెటల్స్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి హైడ్రోజన్ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది. హైడ్రోజన్ గ్యాస్ ఇస్ ద లైటెస్ట్ గ్యాస్ ఇన్ ద వరల్డ్. సో మరి ఆ లైట్ గ్యాస్ ఎలా ఉంది, ఆ గ్యాస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి అన్నది కూడా మనం ఫ్లేమ్ టెస్ట్ చేసి చూద్దాం, రైట్? అదొక కేసు. తర్వాత ఇవి సింథటిక్ మనకి సింథసైజ్ ఇండికేటర్స్ అంట. ఇవి న్యాచురల్ ఇండికేటర్స్. ఏమనుకున్నాం, హైబిస్కస్ ఒకటి చెప్పొచ్చు, టర్మరిక్ ఒకటి చెప్పొచ్చు. దీస్ ఆర్ extracted from natural sources by plants, but these are prepared in laboratory. That's why we call as synthesized. So synthetic మనకి synthesized chemicals లో మెథైల్ ఆరెంజ్ ఉంది, ఫినాఫ్థలిన్ ఉంది. మెథైల్ ఆరెంజ్ ని ఇప్పుడు ఆ సొల్యూషన్ తీసుకున్నాం, లెమన్ సొల్యూషన్ అంటున్నారు మీరు. ఆ లెమన్ సొల్యూషన్ లో ఒక 2 drops వేస్తే కలర్ చేంజెస్ ఎలా ఉంది, కలర్ చేంజెస్ టు రెడ్. ఆరెంజ్ కలర్ లో ఉన్న మెథైల్ ఆరెంజ్ ని మనం యాసిడ్ లో వేస్తే 2 drops అది రెడ్ కలర్ లో టర్న్ అవుతుంది. అది కూడా చూద్దాం ఎక్స్పెరిమెంట్. తర్వాత ఫినాఫ్థలిన్ ఉంది, ఇది కూడా ఒక సింథసైజ్ ఇండికేటర్. ఇది సో ఫినాఫ్థలిన్ మనకి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఈ లిక్విడ్ ని యాసిడ్ లో వేస్తే నో చేంజ్. సో ఇవన్నీ కూడా ఎక్కడ నేర్చుకున్నాము అంటే మనకి ప్రైమరీ క్లాసెస్ లో ఆల్రెడీ ప్రీవియస్ 7th 8th లో కొంత నాలెడ్జ్ ఉంది. అయితే ఇవి ఇలా రాయడం కన్నా మనం కెమికల్ నేమ్స్ తోటి చెప్పాలి. ఆ కెమికల్ నేమ్స్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ బేసిక్ కెమికల్స్ ఏంటి అంటే యాసిడ్స్ లో హైడ్రోక్లోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, రైట్, సల్ఫ్యూరిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్, ఫాస్ఫరిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, రైట్. సో ఈ యాసిడ్స్ తోటి ఇండికేటర్స్ ఎలా చేంజ్ అవుతాయి, తర్వాత మెటల్స్ తో హైడ్రోజన్ గ్యాస్ వస్తుందా రాదా ఈ టెస్ట్ చేద్దాం.
రైట్. సో సేమ్ కేసు బేసిస్ దగ్గర కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. బేసిస్ టేస్ట్ ఎలా ఉంటుంది? బేసిస్ టేస్ట్ టు బిటర్. అవి పుల్లగా ఉంటాయి, ఇవి చేదుగా ఉంటాయి. అన్ని రుచులు చెప్పాం కానీ ప్రైమరీ కొంచెం చూడొచ్చు. సో ఎగ్జాంపుల్ ఏం చెప్పాం? సోప్, మన డైలీ యూజ్ చేసే పేస్ట్, తర్వాత అరటికాయ కూడా బేస్ ఉంటుంది. కానీ అరటికాయ బేస్, తర్వాత అరటి పండు యాసిడ్. సో రెండింటికి తేడా ఉంది. బేస్ యాసిడ్ గా మారుతుంది తర్వాత. సో ఇప్పుడు లిట్మస్ టెస్ట్ చేద్దాం. లిట్మస్ లో రెడ్ పేపర్ ఏమవుతుందంటే బ్లూగా చేంజ్ అవుతుంది. రెడ్ టర్న్స్ టు బ్లూ. సో బ్లూ నో చేంజ్, బ్లూ కలర్. సో బ్లూ నో చేంజ్ అండి. ఇక్కడ కూడా మెటల్ తో మనకి బేసెస్ కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. when metals reacts with bases it produces hydrogen gas, right? సో దీన్ని కూడా చూద్దాం. నెక్స్ట్ ఈ ఇండికేటర్స్ చూద్దాం. మెథైల్ ఆరెంజ్ ఎలా మారుతుంది? మెథైల్ ఆరెంజ్ మన బేసిక్ కలర్ ఎలా ఉంటుందంటే ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఈ మెథైల్ ఆరెంజ్ కలర్ ని మనం 1-2 డ్రాప్స్ ఈ యొక్క సోప్ వాటర్ లో కానీ ఈ పేస్ట్ యొక్క సొల్యూషన్ లో కానీ వేస్తే ఎలా మారుతుంది? ఎల్లో కలర్ లో మారుతుంది. అది కూడా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. నెక్స్ట్ ఫినాఫ్థలిన్ ఒక స్పెషల్ కేస్. ఫినాఫ్థలిన్ యాసిడ్స్ లో నో రియాక్షన్, నో చేంజ్ అని రాస్తాం. బట్ when comes to bases it gives pink color, right? పింక్ కలర్ లో వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్ లో ఎక్కువగా అడిగే పాయింట్ ఇది. పింక్ కలర్ లోకి వస్తుందండి. సో ఇప్పుడు మనకి ల్యాబొరేటరీలో కెమికల్ నేమ్స్ ని ఆఫర్ గా వాడాలి. ఇవి ప్రైమరీ బేస్. సో ఇప్పుడు కొన్ని కెమికల్ నేమ్స్ మీరు కొంత ఈజీగా చెప్పాలి. ఎప్పుడైనా అడిగితే బేసిస్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సోపు, పేస్ట్ అని అనకూడదు. ఈసారి నుంచి ఏమన్నది? సోడియం హైడ్రాక్సైడ్, రైట్, అమోనియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్. సో కొన్ని బేసిక్స్ చెప్పాలి. ఇక్కడ మనకి బేస్ అయిన ఒక మినిమం ఒక 2 కెమికల్స్ తీసుకుంటాను నేను. ఇక్కడ యాసిడ్ లో HCl తీసుకుందాం. యాసిడ్ లో HCl తీసుకుని టెస్టులు చేద్దాం, 5 టెస్టులు. అలాగే బేసిస్ లో సోడియం హైడ్రాక్సైడ్ బేస్ తీసుకుందాం. సోడియం హైడ్రాక్సైడ్ బేస్ తో టెస్టులు, తర్వాత యాసిడ్స్ తోటి టెస్టులు చేద్దాం, రైట్? సో ల్యాబ్ యాక్టివిటీకి వెళ్దాం, చూద్దాం. బేసిస్ తోటి కాబట్టి కాస్త కాన్సన్ట్రేటెడ్ తీసుకుంటే మనకి చేతులు కానీ అవ్వచ్చు. సేఫ్టీ ప్రికాషన్స్ మస్ట్, రైట్? సో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా మనం కెమికల్స్ తీసుకుంటే తర్వాత ఇబ్బంది. సో కాబట్టి మనం సేఫ్టీ ప్రికాషన్స్ గా గ్లౌజులు కూడా వాడాలి. మీరు ఇంటికాడ కూడా ఉన్నాయి కదా అని చెప్పి బాత్రూమ్ యాసిడ్స్ తోటి కూడా టెస్టులు చేయొద్దు. సో దానికి కొంత ప్రైమరీగా ఎవరో ఉండాలి. సరే, సో ఇప్పుడు మనం తీసుకున్నది ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాం. ఇది ఇలా క్యాప్ తీయడానికి కూడా మనకు కొంచెం చేతులకి కొంచెం బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. సో కాబట్టి నేను కొంచెం సేఫ్టీ ప్రికాషన్ తీసుకున్నాను. చూసారా, యాసిడ్ అయింది. సో ఇది తీసుకుంటే చాలా మనకి ఇబ్బంది అవుతుంది. సరే, ఇప్పుడు యాసిడ్ ని కొంచెం డైల్యూట్ చేద్దాం. ఆల్రెడీ మీరు చూసారు. కానీ ఇప్పుడు మనం ఈ సింథసైజ్ ఇండికేటర్స్ ని మనం మెథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్ ఒకసారి చేసి చూద్దాం. దాని తర్వాత యాసిడ్స్ రియాక్ట్స్ విత్ మెటల్ కూడా చేద్దాం, రైట్? ఏమా ఇప్పుడు ఏం చేసామంటే మనం వాటర్ లోకి కొద్దిగా యాసిడ్ వేయాలి. అంతేగాని ముందు యాసిడ్ తీసుకుని దాంట్లోకి వాటర్ అయిపోయి సో దాని నుంచి ఒకసారి ఫ్లేమ్స్ వస్తాయి, చాలా హీట్ జనరేట్ అవుతుంది. ఇది ఒక ఎక్సోథెర్మిక్, ఇలా పట్టుకుంటే కూడా చాలా హీట్ జనరేట్ అవుతుంది. ఎక్సోథెర్మిక్ రియాక్షన్. సో చాలా హీట్ గా ఉంది. సో ఇప్పుడు దీంట్లోకి మనం 2 టెస్టులు చేద్దాం. సో 2 పార్ట్స్ కింద చేద్దాం దీన్ని. హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుని 2గా షేర్ చేస్తాను. ఫస్ట్ వన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో మనం ఫస్ట్ ఇండికేటర్ ఏమన్నాం ఇక్కడ? మెథైల్ ఆరెంజ్. మెథైల్ ఆరెంజ్ ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో పోల్ చేస్తే 2 డ్రాప్స్ వేస్తే కలర్ ఎలా మారుతుందో చూడండి. ఇప్పుడు ఇది ట్రాన్స్పరెంట్ కలర్ లో ఉంది. మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్స్ 2 వేద్దాం.
ఏమైందమ్మా? చేంజెస్ టు రెడ్. సో రెడ్ కలర్ లోకి చేంజ్ అయ్యింది. కాబట్టి దీన్ని మనం నోట్ చేసి చూడలేము, ఎందుకంటే కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని మనం మెథైల్ ఆరెంజ్ తో టెస్ట్ చేస్తే రెడ్ కలర్ లోకి మారింది, గుర్తు పెట్టుకోండి. ఇంకొక టెస్ట్ ఉంది, దీంతో సిమిలర్ టెస్ట్ ఇంకొక చిన్న టెస్ట్ కూడా చేయొచ్చు. మనకి పిహెచ్ ఇండికేటర్ అని ఒకటి ఉంటుంది, పిహెచ్ ఇండికేటర్ తో కూడా టెస్ట్ చేయొచ్చు. ఇది మనకి గ్రీన్ కలర్ లో ఉంది, గ్రీన్ కలర్ లో ఉన్నదానికి కూడా వేస్తే ఇది ఎలా మారుతుందో చూద్దాం. దీనికి కొంచెం సొల్యూషన్ తీసుకుందాం. కాస్త హైడ్రోక్లోరిక్ యాసిడ్ మళ్ళీ తీసుకుందాం. pH పేపర్ ఈక్వల్ టు pH ఇండికేటర్. pH పేపర్ ఏ క్వాలిటీస్ ఉన్నాయో అదే క్వాలిటీస్ తోటి మనకి pH ఇండికేటర్ అని చెప్పి సొల్యూషన్ తయారు చేస్తుంది. దీని మీద కలర్ కోడింగ్ ఉంటుంది. యాసిడ్ రెడ్ అవుతుంది, రెడ్ నుంచి మనకి pH పెరిగే కొద్ది బేసిస్ పెరిగే కొద్ది డార్క్ బ్లూ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఏ కలర్ లోకి మారుతుంది చెప్పండి? రెడ్ కలర్ లోకి మారుతుంది, యాసిడ్ కదమ్మా. సో యాసిడ్ లోకి మళ్ళీ pH ఇండికేటర్ వేస్తాం. చూడండి ఎలా మారింది. సో రెడ్ కలర్ లోకి మారింది. మనకి మెథైల్ ఆరెంజ్ లో రెడ్ వచ్చింది, pH ఇండికేటర్ లో కూడా రెడ్ వచ్చింది. రైట్. సో ఈ రెండు రెడ్ కలర్. మరి ఇంకొక టెస్ట్ ఉంది, ఇక్కడ కూడా రాసాను, ఫినాఫ్థలిన్ అని రాసాను. ఫినాఫ్థలిన్ తో మరి టెస్ట్ ఎలా వస్తుంది? ఫినాఫ్థలిన్ కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్ కింద కొంచెం సెపరేట్ చేసాం కదా, దీంట్లోకి ఫినాఫ్థలిన్ వేద్దాం. ఫినాఫ్థలిన్ కలర్ లేదు, ఈక్వల్ టు వాటర్ లా కనిపిస్తుంది. మరి దీంట్లో ఎలా రియాక్ట్ అవుతుంది చూద్దాం. ఏమైనా మార్పు అయిందా? ఏం మార్పు లేదు కదా, నో చేంజ్. కలర్ అలా కనిపిస్తుంది కానీ మరి కలర్ మారలేదు. రైట్. సో ఇవి యాసిడ్ కి సంబంధించిన ఈ బేసిస్ ఫుల్ఫిల్ అయింది. నెక్స్ట్ బేసిస్ కి సేమ్ ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం, మెథైల్ ఆరెంజ్ ఫినాఫ్థలిన్ చేద్దాం. రైట్. సో మళ్ళీ ఇంకొక రెండు టెస్ట్ ట్యూబులు తీసుకుందాం. ఈ టెస్ట్ ట్యూబుల్లోకి బేసిక్ గా దొరికే మనకి ఒక బేస్ ఉంది, అది సోడియం హైడ్రాక్సైడ్ గ్రాన్యూల్స్ అంటారు ఇవి. సో గ్రాన్యూల్స్ లేదా పెల్లెట్స్ అనొచ్చు. ఈ పెల్లెట్స్ తోటి సొల్యూషన్ తయారు చేద్దాం, సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ చేసి అప్పుడు మెథైల్ ఆరెంజ్ టెస్ట్ ఫినాఫ్థలిన్ టెస్ట్ చేద్దాం. నేను కాన్ఫర్ క్లాస్ లో వేసుకుని సొల్యూషన్ తయారు చేద్దాం ఫస్ట్. ఇలా తిప్పడం కూడా మీరు ఇంటర్మీడియట్ లో చేస్తారు. ఇలా న్యాచురల్ గా చాలా ఈజీతో తిప్పాలి. ఇలా తిప్పడాన్ని టైట్రేషన్ అంటాం. మన KMnO4 కలర్ పింక్ కలర్ ఏదో వస్తుంది, ఆ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇలా ప్రతిదీ తిరగాలి. సొల్యూషన్ అంతా కూడా ఇలా మొత్తం టర్న్ అవ్వాలి, అంతేగాని ఇలా ఇలా ముందుకి వెనక్కి ఇలా అనకూడదు. టైట్రేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. మొత్తం అంతా తిరుగుతుంది చూసారా, మాక్సిమం డిజాల్వ్ అయింది. ఇది కూడా ఎక్సోథెర్మిక్, ఇక్కడ కూడా హీట్ ఎవాల్వ్ అవుతుంది. సో లైట్ గా హీట్ ఎవాల్వ్ అయింది. ఇప్పుడు మన దగ్గర టెస్ట్ ట్యూబుల్లోకి ఇవి తీసుకుందాం. వాటర్ ఇది మనం కొంచెం డైల్యూట్ చేసాం. ఈ డైల్యూట్ చేసిన సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ని ఇంకొంచెం డైల్యూట్ చేసే విధంగా వాటర్ లో కలుపుదాం. సోడియం హైడ్రాక్సైడ్ డైల్యూటెడ్ సొల్యూషన్ అండి. దీంట్లో ఇప్పుడు ఏ టెస్ట్ చేస్తున్నాం మనం? ఫస్ట్ వన్ మెథైల్ ఆరెంజ్ రాద్దాం. మెథైల్ ఆరెంజ్ టర్మ్స్ టు yellow. సో yellowగా మారాలి. సో మెథైల్ ఆరెంజ్ టెస్ట్ ఎక్కడ ఉంది? మెథైల్ ఆరెంజ్ బాటిల్ తీసుకుందాం. ఇప్పుడు మనం కలర్ చేంజ్ చూడండి. చూడమ్మా, తెల్ల వచ్చిందా? రాలేదా?
ఏదైనా మీకు థిక్గా కనిపించడం వల్ల మిథైల్ ఆరెంజ్ ఎల్లో కలర్ లోకి మారుతుంది. రైట్. సో ఇంకా చేంజ్ అవుతుందేమో చూద్దరు కానీ. సో ఇలా పెడతాను. ఇంకొక టెస్ట్ ట్యూబ్ లోకి రిమైనింగ్ సోడియం హైడ్రాక్సైడ్ ఉంది. ఈ రిమైనింగ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ని మరికొంత డైల్యూట్ చేద్దాం. రైట్. ఇప్పుడు మనకు ఒక టెస్ట్ ఉంది. ఫినాఫ్థలిన్ లో యాసిడ్స్ లో టెస్ట్ రాలేదు ఫినాఫ్థలిన్. మరి బేస్ లో ఏమొస్తుంది అంటే బేస్ ఏం రాసాం? పింక్ అని రాసాం. రైట్. సో పింక్ టెస్ట్ వస్తుందా లేదా? ఇది పింక్ కలర్ అండి. బేసిస్ కి మనకి ఫినాఫ్థలిన్ రియాక్ట్ అవుతుంది, యాసిడ్ కి రియాక్ట్ అవుతుంది. సో ఇది పింక్ కలర్. సో ఒక్కసారి చూడండి, యాసిడ్స్ రెడ్ వచ్చింది ఏమా, బేస్ ఎల్లో కలర్ వచ్చింది మిథైల్ ఆరెంజ్ కి. ఫినాఫ్థలిన్ యాసిడ్ లో రియాక్ట్ అవ్వలేదు కానీ బేస్ లో పింక్ కలర్ జనరేట్ అయ్యింది కదా. సో యాసిడ్స్ లో pH ఇండికేటర్ ఎలా వచ్చింది? మనకి రెడ్ వచ్చింది. మరి బేస్ లో pH ఇండికేటర్ ఎలా వస్తుంది? బేస్ లో pH ఇండికేటర్ ఆల్మోస్ట్ రెడ్నెస్ కదా, ఎలా మారుతుంది? బ్లూగా మారాలి, డార్క్ బ్లూ వస్తుంది. సో రిమైనింగ్ ఇంకా కొద్దిగా ఉన్న బేస్ తీసుకుందాం. ఈ బేస్ కి pH ఇండికేటర్ వేద్దాం. pH ఇండికేటర్ వేస్తే ఎలా మారుతుంది? సో డార్క్ బ్లూ కలర్ లో మారింది. సో బేస్ లో ఏమవుతాయంటే లిట్మస్ టెస్ట్, లిట్మస్ పేపర్ ఎక్స్పైర్ అయిపోయి చేస్తే లైట్ గా కనిపిస్తాయి. సో ఈక్వల్ టు pH పేపర్స్. సో దీంతో వేస్తే మనకి ఎలా మారింది? లిట్మస్ రెడ్ టు బ్లూ. సో ఇక్కడ బ్లూ కలర్ లో చేంజ్ అవుతుంది. సో ఇది మనకి బేసిక్ ల్యాబ్ యాక్టివిటీస్. దీని నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇంకొక ముందుకు వెళ్తే ఇంకొక టెస్ట్ ఏముంది ఇక్కడ మనకి? చాలా కీ టెస్ట్ ఇది. మీ అందరికీ కూడా 8 మార్క్స్ క్వశ్చన్ అవ్వచ్చు, లేదా 4 మార్క్స్ డ్రాయింగ్ అవ్వచ్చు. ఏదైనా ఇస్తే 2 మార్క్స్ కూడా వస్తుంది. When acids reacts with metals, it produces hydrogen gas and metal chloride. మరి acids metals తో రియాక్ట్ అయినప్పుడు వస్తుందా రాదా? ఈ ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేద్దాం. సో base test results. These are test results. Right. So both are we will never forget. కదా. సో యాక్చువల్ గా మనకి చూస్తే విజిబుల్ గా చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. మీరు ఎన్నాళ్ళు అయినా సరే, హైయర్ క్లాస్కి వెళ్ళినా సరే ఈ టెస్ట్ రిజల్ట్ అనేది వెంటనే చెప్పగలరు. సో ఇది బైహార్ట్ చేయడం కంటే సో చూసింది ఈజీగా ఉంటుంది. రైట్. ఓకే. చాలా ఇంపార్టెంట్ అయిన ఇష్యూ ఉంది. సో ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఎక్స్పెరిమెంట్ చాలా ఇంపార్టెంట్ అయిన ఎక్స్పెరిమెంట్స్. ఈ కేసు చూద్దాం. When acids reacts with metals gives hydrogen and metal chloride అన్నా, బేసిస్ కూడా సేమ్ రిజల్ట్ ఇస్తుంది. When basis reacts with metals it gives hydrogen gas అన్నా. అయితే ఇక్కడ మన దగ్గర హైడ్రోక్లోరిక్ యాసిడ్ కొద్దిగా ఉంది కానీ నేను ఇక్కడ ఒక బేస్ తీసుకున్నాను. When basis reacts అన్నా కదా, basis reacts with metals అంటే మనకి యాసిడ్స్ తో కంటే మనకి కొంచెం చీప్ అండ్ బెస్ట్ లో దొరుకుతుంది. మనకి ఇది సూపర్ బజార్ లో దొరుకుతుంది. దీని సోడియం హైడ్రాక్సైడ్ సాల్ట్ అంటాం. ఇందాక తీసుకున్న పెల్లెట్స్ లాబొరేటరీ లోవి. ఇది బయట మనకి కొంచెం లో కాస్ట్ లో దొరికే సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్. సోడియం హైడ్రాక్సైడ్ అంటే ఏమన్నా బేస్ లోనే ఉంది కదమ్మా. ఈ బేస్ మెటల్ తో రియాక్ట్ అయితే ఏమిస్తుంది? హైడ్రోజన్ గ్యాస్ ఇస్తుంది. రైట్. హైడ్రోజన్ గ్యాస్ ఇవ్వడాన్ని మనం ఒకసారి ఎక్స్పెరిమెంట్ లో చూద్దాం. ఇప్పుడు ఈ కానికల్ ఫ్లాస్క్ లో చేయాలి. యాక్చువల్ గా హీట్ ఎక్సలెంట్ అవుతుంది. హీట్ ని మనం డిస్పాసిబుల్ బాటిల్ లో నుంచి వాడుతున్నాం. అంటే కొంచెం వ్యాస్ట్, కొంచెం లార్జ్ సైజ్ లో హైడ్రోజన్ గ్యాస్ తయారు చేయడము ప్లస్ యూజ్ అండ్ త్రో బాటిల్ కాబట్టి దీంట్లో చేద్దాం. దీంట్లో నుంచి మనకి ఏం చేస్తానంటే సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తయారు చేస్తాం.
ఈ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ లోకి ఒక మెటల్ ని రియాక్ట్ చేయాలి. ఒక మెటల్ ని యాడ్ చేస్తే అప్పుడు రియాక్షన్ మనం అబ్జర్వ్ చేద్దాం. సో సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తయారు చేస్తాం. ఫస్ట్ కాంటూర్ గ్లాస్ లో సొల్యూషన్ తయారు చేద్దాం. కాన్సన్ట్రేట్ అవుతుంది. సోడియం హైడ్రాక్సైడ్ ని ఇప్పుడు మనం వాటర్ లో వేద్దాం. సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ దొరికింది. దీంట్లోకి మనకి ఇది కూడా మీకు బజార్లో దొరుకుతుంది. మనకి హాట్ ప్యాక్స్ చేసేటప్పుడు అల్యూమినియం ఫాయిల్ ఇస్తారు. ఈ అల్యూమినియం ఫాయిల్ తోటి రియాక్షన్ చేద్దాం. అల్యూమినియం మీన్స్ మెటల్. ఆల్రెడీ నేను ఒక బేస్ సొల్యూషన్ తయారు చేశాను. సో ఇప్పుడు మనకి ఈ సెంటెన్స్ కి అన్ని దొరికినాయి మనకి. సో బేస్ మనకి మెటల్ తో రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది తెలియాలి. బేస్ తో రియాక్ట్ అయితే ఏమొస్తుందన్నా హైడ్రోజన్ గ్యాస్ వస్తుందన్నా. మరి హైడ్రోజన్ గ్యాస్ అనేది లైటెస్ట్ గ్యాస్ ఇన్ ద యూనివర్స్. ఉన్న మనకి 118 ఎలిమెంట్స్ ఉన్న గ్యాసెస్ లో ఇది చాలా లైట్ గ్యాస్. మనకున్న ఈ 118 ఎలిమెంట్స్ లో కూడా ఫస్ట్ ఎలిమెంట్ ఏమేంటి? కాబట్టి హైడ్రోజన్ చాలా లైట్ గ్యాస్. ఇప్పుడు మనం మీరు ఒక నోటితో బెలూన్ ఊదారనుకోండి, నోటితో బెలూన్ ఊది టై చేసి లేదు, ఆ బెలూన్ పైకి దాని అంతకదే ఎగురుతుందా? ఎగరదు. ఎందుకు ఎగరదు? అందులో మీరు నోటితో వదిలినప్పుడు వాటర్ వేపర్ కూడా వెళ్ళిపోయింది, కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోయింది, మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ వెళ్ళినాయి. కానీ హైడ్రోజన్ గ్యాస్ అనేది ప్యూర్ గ్యాస్ పట్టుకుంటున్నాము. ఒక బెలూన్ లోకి క్యాప్చర్ చేస్తాను. సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ లోకి మెటల్స్ రియాక్ట్ చేద్దాం. మెటల్స్ యాడ్ చేస్తే ఇది హైలీ ఎక్సోథర్మిక్. హైడ్రోజన్ గ్యాస్ ఎలాగో ఈ బెలూన్ లోకి తీసుకుందాం మొత్తం గ్యాస్. అంటే ఇక్కడ మనం కాంటూర్ గ్లాస్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఈ హీటింగ్ బెలూన్ కూడా కరిగిపోతుంది. చూడండి బెలూన్ లోకి గ్యాస్ వస్తుంది. చూడండి లైట్ గా బెలూన్ లోకి గ్యాస్ వస్తుంది, హైడ్రోజన్ గ్యాస్. సో ఇది హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. బాటిల్ ఎంత హీట్ కి కరిగిపోయింది. సో అంత ఎక్సోథర్మిక్ మాట. ఎక్స్పెరిమెంట్ ఇది యాసిడ్ బేసిస్ లో చెప్తాము, ఫస్ట్ లెసన్ లో కూడా చెప్తాము. కెమికల్ రియాక్షన్స్ లో ఫస్ట్ కెమికల్ రియాక్షన్ ఏంటి? కెమికల్ కాంబినేషన్. కెమికల్ కాంబినేషన్ లో ఒక రియాక్షన్ చెప్పుకున్నాం. When magnesium bonds in oxygen, it gives magnesium oxide. కదా? సో ఇప్పుడు ఆ మెగ్నీషియం యొక్క ఒక రిబ్బన్ తీసుకున్నాం. ఇది స్ట్రిప్ మొత్తం రిబ్బన్ అంటాం. సో ఈ రిబ్బన్ నుంచి కొంత బయటకు తీసుకున్నాం. ఈ మెగ్నీషియం రిబ్బన్ ఆల్రెడీ మనం వాడకపోతే ఈ పైన ఆక్సిడైజ్ అయిపోతుంది. పైన ఆక్సిడైజ్ అయిపోతే బర్నింగ్ కి ఎక్కువ టైం పడుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక శాండ్ పేపర్ తోటి దీని పైన రఫ్ చేస్తే ఈ పైన ఆక్సిజన్ పట్టిన లేయర్ అంతా తీసేస్తాం. అప్పుడు త్వరగా మడుతుంది. సో శాండ్ పేపర్ లేకపోయినా మనం కొంచెం ఈజీగా చేద్దాం, తక్కువ మొత్తంలో తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ బర్న్ చేస్తే మనకి మెగ్నీషియం ఆక్సైడ్ వస్తుంది. డిష్ లోకి మెగ్నీషియం ఆక్సైడ్ యొక్క యాష్ పట్టుకున్నాం. ఇది బర్న్ అయినప్పుడు మరి యాష్ వస్తుంది కాబట్టి ఆ యాష్ కూడా దీంట్లో తీసుకుంటే మెగ్నీషియం ఆక్సైడ్ వాటర్ లో డిజాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ ఉన్న మెగ్నీషియం హైడ్రాక్సైడ్ వస్తుంది. మెగ్నీషియం ఆక్సైడ్ తీసుకున్నాం, మెగ్నీషియం ఆక్సైడ్ యాష్ ని వాటర్ లో డిజాల్వ్ చేస్తే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ వస్తుంది. కాబట్టి ఇది బేస్ అవుతుంది. మనకి ఫస్ట్ లెసన్ లో కెమికల్ రియాక్షన్స్ లో చూడొచ్చు, తర్వాత యాసిడ్ బేస్ ఫామ్ లో కూడా చూడొచ్చు. ఓకే, సో మెగ్నీషియం రిబ్బన్ బర్న్ చేసి చూద్దాం ఎలా మరుడుతుంది.
టైం పట్టచ్చు, ఎందుకంటే కాస్త ఏమైంది చాలా ఎక్కువ లైట్ తో వెళ్తుంది. రైట్, కింద పడుకుని చూసారా అలాగా టర్నింగ్స్ ఉంటాయి. కాస్త ఎల్లో కలర్ లో ఉన్నది సల్ఫర్. ఆ రెండు మిక్స్ చేసి మనం మతాల కింద వాడేస్తున్నాం. తెలియకుండానే మన డైలీ లైఫ్ లో చాలా కెమికల్స్ వాడుతాం. సరే, ఇప్పుడు చూడండి, ఒక వైట్ యాష్ మిగిలిందా ప్రెసిపే, ఒక వైట్ యాష్ మిగిలింది మెగ్నీషియం ఆక్సైడ్. ఈ మెగ్నీషియం ఆక్సైడ్ ని పౌడర్ చేసి మనం వాటర్ లో డిజాల్వ్ చేస్తే అది బేస్ నేచర్ ఉంటుంది. మరి బేస్ యాష్ దొరికింది నాకు. దీన్ని మనం నార్మల్ వాటర్ తోటి కాస్త డిజాల్వ్ చేద్దాం. అమ్మా ఒక నిమిషం చూడండి, సోడియం హైడ్రాక్సైడ్ స్ట్రాంగ్ బేస్, మెగ్నీషియం ఆక్సైడ్ కాస్త వీక్ బేస్. అయితే ఇక డైరెక్ట్ టెస్ట్ వేస్తాం. రెండు టెస్ట్ ట్యూబులు వేసి చూపిస్తాను మీకు. సొల్యూషన్ తీసుకుంటున్నాను రెండు టెస్ట్ ట్యూబుల్లో. ఇది ఒక టెస్ట్ ట్యూబ్, ఈ టెస్ట్ ట్యూబ్ లోకి డైరెక్ట్ టెస్ట్ ఫినాఫ్థలిన్ వేస్తే డైరెక్ట్ గా వస్తుంది కదా. ఫినాఫ్థలిన్ లో బేస్ ఏమవుతుందమ్మా? పింక్ అవుతుందా లేదో చూద్దాం. లైట్ గా వస్తుంది చూడండి. ఇప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి ఎసిడిటీ అయినప్పుడు ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియం పట్టిస్తారు. చిన్నపిల్లలకి వైట్ కలర్ లో ఇంత బాటిల్ వేస్తారు. చాలా మైల్డ్ గా వచ్చింది చూడండి పింక్ కలర్. కాబట్టి ఇది మనకి వీక్ బేస్ అన్నాం. మరి వీక్ బేస్ లోనే ఇంకొక టెస్ట్ చేద్దాం. ఇంకొంచెం శాంపుల్ ఉంది కాబట్టి నా దగ్గర దీంట్లో పిహెచ్ ఇండికేటర్ వేస్తాను. పిహెచ్ ఇండికేటర్ వేస్తే బ్లూ కలర్ లోకి మారుతుంది. రైట్, బేసే కదా, బ్లూ కలర్ లోకి మారుతుంది బేస్. ఆక్సైడ్ మనకి బేస్ నేచర్ అన్నాం. ఇక్కడతో మనకి ఉన్న ల్యాబ్ యాక్టివిటీస్ కంప్లీట్ అయినాయి. ఏమన్నా ఉంటే మళ్ళీ మధ్యలో ఒక రోజు ఎక్స్పెరిమెంట్స్ కి కేటాయిద్దాం. ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ ద ల్యాబ్ యాక్టివిటీస్.